3 ఇయర్స్ నుంచి నేను గాయత్రికి తెలుసు. మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఏమున్నా అన్నీ షేర్ చేసుకునేది. అంటే మ్యారేజ్ ముందు, మ్యారేజ్ తర్వాత ఒక 6 మంత్స్ వరకు మేము కాంటాక్ట్లో ఉన్నాం. నా పేరు రుక్మిణి. నేను ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేది ట్రాకర్. తను యాక్చువల్లీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు కాల్ చేసింది. రుక్మిణి, నాకెవరో బ్యాగ్లో ట్రాకర్ పెట్టారు, నాకు భయం వేస్తుంది, ఎవరో నన్ను ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంది. కంగారు పడికి ఎవరో అంటే నాకు శ్రీచరణ్ పెట్టాడు అనిపిస్తుంది అని వస్తున్నాం, ఆగు మేము వెళ్తున్నాం. ఆఫీస్లో అది రిస్ట్రిక్టెడ్ ఓడీసీ యాక్చువల్లీ. ఏది మేము సెల్ ఫోన్ కానీ ఆఖరికి బ్లూటూత్ కూడా మేము ఆఫీస్లోకి తీసుకెళ్ళడానికి ఉండదు. ఓకే, వెళ్ళాం. మేము వెళ్ళి వెంటనే ఏమైంది వెంటనే చెప్పు, మేనేజర్ పర్మిషన్ తనే అడిగింది, ఇది లేదు వాళ్ళు కన్ఫిస్కేట్ చేసేసుకున్నారు ఆ ట్రాకర్ని. నెక్స్ట్ డే వెళ్ళి తీసుకున్నాం మేము ఆ ట్రాకర్ తీసుకుంటే నైట్ జరిగింది. మార్నింగ్ వెంటనే శ్రీచరణ్ వచ్చాడు. శ్రీచరణ్ నాకు సంబంధం లేదు, ఈ ట్రాకర్ నేను పెట్టలేదన్నారు. కానీ ఇంట్లో తను శ్రీచరణ్ మాత్రమే ఉన్నారు. బ్యాగ్లో ఎలా వెళ్ళింది ఫోన్? బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో వేసినట్టు కాదు, బ్యాగ్కి చిన్న హోల్ పెట్టి చిన్న టేర్ చేసి దాంట్లో ట్రాకర్ వెళ్ళింది. ఆ హోల్ కూడా చాలా చిన్నది, ట్రాకర్ పట్టి దానికన్నా చిన్నది, ట్రాకర్ కన్నా చిన్న హోల్, ఫోర్స్ఫుల్గా వెళ్ళినట్టే ఉంది. అంత టైం తనని ట్రాక్ చేసే పద్ధతి ఎవరు? ప్రైమరీ సస్పెక్ట్ ఆబ్వియస్లీ తనతో ఉన్న క్లోజ్ పర్సన్స్ వస్తారు. అప్పుడు తను హాస్టల్లో కూడా ఉండేది కదా, తను శ్రీచరణ్ వాళ్ళ మదర్ ఉండేవారు. అప్పుడప్పుడు శ్రీచరణ్ తనే ఉండేవారు హైదరాబాద్లో. సో ఆబ్వియస్లీ తన్నే సస్పెక్ట్ చేస్తాం. వచ్చారు, నాకు సంబంధం లేదన్నారు. సరే అయితే పోలీసులకి వెళ్దాం, కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం అందరం. తనే ఒకడే పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట, చెప్పారంట, నాతో వచ్చి చెప్పారు. తను యాక్చువల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నేను పోలీస్ని కలిశాను. పోలీస్ అన్నారు ఈ ట్రాకర్ యూజ్లెస్, ఇది ఏం ట్రాక్ చేయడానికి పని చేయదు, ఇది బేస్లెస్, ఇది మీరు చెత్తపుట్లో పాడేసి మీరు వెళ్ళి మీ లైఫ్ని ఎంజాయ్ ఉండండి, ఎందుకు అనవసరంగా ఈ ట్రాకర్ మీకు అని చెప్పారని నాకు చెప్పారు. ఓకే సర్లే అని నమ్మాను నేను యాక్చువల్లీ శ్రీచరణ్ని. నమ్మిన తర్వాత రాధాకు ఒక 1 డే తర్వాత కాల్ చేశాను, వీళ్ళు సెట్ చేసుకుంటారు. రాధా వెళ్ళిపోయింది. సెట్ చేసుకుంటాను కాల్ చేసి, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట కదా, అందుకనే నేను పీస్గా ఉన్నాను అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, నాకు అలా ఏం చెప్పలేదు తను అని చెప్పింది. నేను షాక్ యాక్చువల్లీ, అసలు ఏం జరుగుతుందో నాకు వాళ్ళిద్దరి మధ్యలో అర్థమయ్యేది కాదు. ఇది ఒక ఇన్సిడెంట్. ఇంకోసారి ఏంటి, తను నార్మల్గా ఫోన్లో ఉంది, తనకు ఒక పిక్ వచ్చింది, సీసీ కెమెరా పిక్. ఆ సీసీ కెమెరా పిక్లో తను ర్యాపిడో బైక్ దిగుతుంది యాక్చువల్లీ. నా పిక్ కూడా చూపించలేదు యాక్చువల్లీ, నాకు ర్యాపిడో బైక్ దిగుతుంది. తను షాక్ అయింది. తనకి ఏమనిపిస్తుంది, ఏంటి శ్రీచరణ్ ఇది ఎలా పెట్టామంటే, ఎదిరింట్లో ఉన్న అతను సీసీ కెమెరా చూసి ఆ ఎదిరింటి అతనికి ఏం చెప్పారంట, అంకుల్ వెళ్ళారు యాక్చువల్లీ, ఇది వాళ్ళ పేరెంట్స్కి చెప్తే. ఎదిరింటి అతనికి ఏం చెప్పారంట, నా వైఫ్కి ఎవరో పోయింది మా ఇంట్లో ఏదో వస్తువు, నేను చూడాలి అని చెప్పి సీసీ కెమెరా చూశారంట. సీసీ కెమెరా చూసి ఫోన్ తీసుకుని ఫోటో తీసి రాధాకి పెట్టి మళ్ళీ డిలీట్ చేశారంట. అంకుల్ వచ్చారు, అంకుల్ అందరినీ అడిగారు, వాచ్మ్యాన్ అడిగారు, అంతా రికార్డింగ్ చేశారు. వాచ్మ్యాన్ది కూడా వాయిస్ రికార్డింగ్ అంకుల్ దగ్గర ఉంది. అదంతా తీసుకెళ్లారు. నేను చేయలేదు, ఇప్పుడు కూడా అంతే సేమ్, నేను చేయలేదు, నాకేం సంబంధం లేదు, నేను అలా పెట్టలేదు అన్నారు. ఇదంతా తీసుకెళ్ళి అంకుల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. అంకుల్ ఆంటీ రాధా ఢిల్లీ తీసుకెళ్ళడానికి రాధాకు ముందు ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళి రాధా వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. రాధా వాళ్ళ శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయినే తప్పని చెప్పి కొట్టి కొన్ని రోజులు వాళ్ళిద్దరిని దూరం పెట్టారు, పూణే ఢిల్లీలో అలా పెట్టారు. ఎందుకు? రాధాకి సేఫ్టీ లేదు కాబట్టి. జస్ట్ ఇమాజిన్ అండి, ఎవరో మనం వెళ్తున్న అన్నీ అబ్జర్వ్ చేసి సడన్గా మీ ఫోన్కి మీ ఫోటోనే పెడితే ఎలా అనిపిస్తుంది? ఎవరైనా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాం కదా. అక్కడ తన హస్బెండ్ దగ్గర కూడా తనకి సెక్యూరిటీ లేదు, చాలా భయం వేసింది. నేను అన్నాను, రాధా ఇంత ఎక్స్ట్రీమ్ క్రాస్ అయ్యారు కదా, ఎందుకు నువ్వు ఢిల్లీ వెళ్ళడం అవసరమా రాధా అని అడిగాను. తను నాకు చెప్పిన 2 విషయాలకు నేను ఆగాల్సి వచ్చింది. తను చెప్పింది ఇంత బాగా ఆలోచించిందా అనుకున్నాను. రుక్మిణి, ఫస్ట్ నేను డైవర్స్ తీసుకోలేను, మా పేరెంట్స్ని సొసైటీ ఊరుకోదు నీ మాటలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే తనకి అనుమానమే కదా ప్రాబ్లం. నేను అందరితోని కాంటాక్ట్ కట్ చేసేస్తాను, ఢిల్లీ వెళ్ళిపోతాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే తను వేరే చోటు ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నానా అని ప్రాబ్లం. ఢిల్లీలోనే ఉంటా, వాళ్ళ మదర్ పేరెంట్స్ దగ్గరే ఉంటా, నేనేంటో నేను ప్రూవ్ చేసుకుంటా, నా ఫ్రెండ్స్ అందరినీ కాంటాక్ట్ కట్ చేస్తా, తన కోసమే ఉంటా, ఇంకెందుకు నన్ను అనుమానిస్తాడు, నేను అలా ప్రూవ్ చేసుకుంటానని చెప్పి ఢిల్లీ వెళ్ళింది. మమ్మల్ని అందరినీ మేము అందరూ వద్దంటున్నాం, ఫ్రెండ్స్ అందరూ వద్దన్నారు, అయినా సరే కన్విన్స్ చేస్తాను ఢిల్లీ వెళ్ళింది. ఇది రాధా అంటే యాక్చువల్లీ. హైదరాబాద్లో ఉన్నప్పుడు తను జరిగింది జాన్ ఫెబ్ లేదు, నేను పేరెంట్స్కి చెప్పాం, వెంటనే మమ్మీ డాడీకి చెప్పాం. అంకుల్ అన్నారు, అమ్మ ట్రాకర్ జాగ్రత్త, నేను వస్తాను, ఇవ్వకు ఎవరికి, పోలీస్ కంప్లైంట్ అన్నారు. నేను యాక్చువల్లీ శ్రీచరణ్కి ఇచ్చా, తనే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నాడు కదా, ఓకే పోన్లే కదా అని తనకే ఇచ్చాను యాక్చువల్లీ. తర్వాత ట్రాకర్ పాడేశాడంట తర్వాత.